ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం సారపాక గ్రామంలో గాంధీనగర్కు చెందిన కేసుపాక వీరన్న వేరే మహిళతో వివాహిత సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని, తనకు న్యాయం జరగాలని అత్తగారింటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. పెద్దల సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు లేరని ఇతర కారణాలు చూపుతూ నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త నాకు కావాలంటూ న్యాయం చేయాలని కోరింది. వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు చెప్పకని చెప్పేసి మా బావగారు కేసుపాక వీరభద్రం గారండి, ఆయనను మా అత్తగారు మా మామగారు వీళ్ళు ముగ్గురు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి. నాకు నేను కంప్లైంట్ ఇచ్చానండి, పాలవంచలో కంప్లైంట్ ఇచ్చినా నాకు అక్కడ న్యాయం జరగలేదు. పెద్ద మనుషులలో జరగలేదండి. వాళ్ళ లాయర్ అన్నారు, లాయర్ దగ్గర కూడా నాకేం జరగలేదండి. నాకు అమ్మ కూడా లేదు, నాన్న ఎక్కడ ఉంటాడు, అన్నయ్య తమ్ముడు చేసుకుంటేనే తినడం. ఇప్పుడు నన్ను వద్దంటున్నారు. నేను ఇంటికి వచ్చానండి, అన్నయ్య పెద్దమ్మని తమ్ముని తీసుకుని ఇంటికి వచ్చాను. నువ్వు వెళ్ళిపో, నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఆ థర్డ్ పర్సన్ రావడం వల్లే మాకు ఇట్లా అయిపోయిందండి, దూరంగా అయిపోయాం. ఆ పర్సన్ ఎవరో కొంచెం దూరం వెళ్ళిపోతే మా లైఫ్ లోకి మళ్ళీ రాకుండా ఉంటే మేము మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.